సంతోష్ రావు టానిక్ కేసులు అవనండి, హరీష్ రావు గురించి వచ్చే ఇష్యూస్ అవనండి, ఏది లైమ్ లైట్లోకి ఎందుకు రావట్లేదు అంటే రేవంత్ రెడ్డి ఉన్నారు అతని వెనకమాలని. సో దానిపైన రేవంత్ రెడ్డి గారు స్పందించారు. దానికి ఆయన ఇచ్చిన హెడ్డింగ్ చాలా టెరిఫిక్గా ఉంది. ఆ చెత్తగాళ్ళ వెనక నేను ఎందుకుంటా, ఆయన నిన్న పేర్కొన్నారు ఆ మాట. హరీష్ సంతోష్ వెనుక అని కొందరు, కవిత వెనుక ఉన్నారని కొందరు. అలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసేవారిని బండకేసి కొట్టాలి, తప్పేం లేదు ఆయన అన్న దాంట్లో కూడా. ఈజ్ లీడింగ్ అ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఫస్ట్ టైం రావటంతోనే ఆయనకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని చేస్తారు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ రేవంత్ రెడ్డి. స్టాండ్ అలోన్ ఎంటిటీ కింద వెళ్ళారు. ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి హీఈస్ ద సీఎం క్యాండిడేట్ అని చెప్పిన వెంటనే ఓట్లు దద్దరిల్లిపోయినాయి. ఇది అందరూ ఇంకొక విషయం, ఇంకో మెట్టుకెళ్ళి ఆలోచిద్దామే. తర్వాత వచ్చే ఎలక్షన్స్లో ఒకవేళ కూటమి ప్రభుత్వమే ఇక్కడ కంటెస్ట్ చేసినా కూడా సెటిలర్స్ అవనండి, లేకపోతే ఇంకెవరన్నా మమకారం టీడీపీ పైన ఉన్న వాళ్ళు అవనండి, అది ప్రాంతం వరకే డివైడ్ చేస్తారు తప్ప తెలంగాణ విషయానికి వస్తే మాత్రం కూటమికి అది చాలా కష్టం. బికాస్ దిస్ మ్యాన్ ఇస్ సో పవర్ఫుల్. రేవంత్ రెడ్డి స్టాండ్ అలోన్ ఎంటిటీ కింద హీ కెన్ కిల్ ఎనీవన్ ఈజీలీ బికాస్ హిస్ గవర్నమెంట్ ఈస్ రన్నింగ్ సో వెల్.